ఏపీలో జిల్లాల పునర్విభజన అధికార కూటమికి ప్రతిపక్ష వైసీపీకి మధ్య చిచ్చు పెట్టిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. కూటమి సర్కారు చేసిన మార్పులు చేర్పులపై కొన్ని చోట్ల పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే మరికొన్ని చోట్ల కొత్త అభ్యంతరాలు తెర మీదకి వస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో రాయచోటి అంశమే ఎక్కువగా చర్చగా మారుతోంది. రాష్ట్రంలో ఏ ఇద్దరు జిల్లాల విభజన కోసం మాట్లాడుకున్నా రాయచోటు కోసం ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ ఇష్యూ ప్రస్తుతం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి మధ్య చిచ్చు పెట్టిందా? జిల్లాల పునర్విభజన పాలన సౌలభ్యమా లేక రాజకీయ అవసరమా? రాయచోటి జిల్లా కేంద్రం పేరుతో జరుగుతున్న ఉద్యమం ఎవరికి అడ్వాంటేజ్గా మారింది? తాజా మాజీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా? ఇంతకీ ఆ నేతల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ ఏంటి? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇటీవల రాయచోటి జిల్లా కేంద్రం పేరుతో జరుగుతున్న ఉద్యమం తారాస్థాయికి చేరింది. రాయచోటి జిల్లా కేంద్రాన్ని పక్కన పెట్టి మదనపల్లిని జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించడంతో అధికార కూటమికి ప్రతిపక్ష వైసీపీకి మధ్య మంట పెట్టినట్టు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి గడికోట శ్రీకాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజన పేరుతో మొదలైన వార్ సవాళ్లు ప్రతి సవాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అయితే జిల్లాల పునర్విభజన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కంటనీరు పెట్టించింది. ఆయన సొంత నియోజకవర్గమైన రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. తాజా మార్పు చేర్పులతో రాయచోటి జిల్లా కేంద్రం అర్హతను కోల్పోయింది. ఈ పరిణామం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాజకీయంగా తీవ్ర ఇబ్బందికరమని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో షాక్ తిన్న మంత్రి మండిపల్లి మంత్రివర్గ సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాయచోటి జిల్లా తిరిగి తీసుకుని వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, ఎప్పటికీ తాను ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో రాయచోటి అంశమే ఎక్కువగా చర్చకు తీసుకువస్తోంది. రాష్ట్రంలో ఎవరు జిల్లాల విభజన కోసం మాట్లాడుకున్నా రాయచోటి కోసమే మెయిన్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రిమండలి రాంప్రసాద్ రెడ్డితో కన్నీరు పెట్టించిన రాయచోటిపై ఎందుకింత చర్చ జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. సీఎం చంద్రబాబు సైతం జిల్లాల విభజనలో ఎక్కువగా రాయచోటిని ప్రస్తావించడం, ఆ పట్టణ అభివృద్ధికి పూచి ఉంటానని హామీ ఇవ్వడం కూడా రాయచోటి ప్రాధాన్యాన్ని పెంచిందంటున్నారు. రాయచోటి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మండిపల్లికి సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే రాయచోటి అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తానని మంత్రి మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 26 జిల్లాలుండగా ఏ జిల్లాలో చేయని విధంగా అన్నమయ్య జిల్లాలో మార్పులు చేయడం, అందులోనూ జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చివేసి మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడమే ఆసక్తి కలిగించింది. జిల్లా కేంద్రం మార్పునకు దారితీసిన పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన జిల్లాల విభజనలో రాయచోటి కేంద్రంగా కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయగా పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలే జిల్లా కేంద్రాలుగా నిర్ణయించారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం అరకు పార్లమెంటును 2గా విభజించారు. దీంతో పాటు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఎంపిక చేశారు. ఇదే విధంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా చేసి రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. దీనిపై అప్పట్లోనే పెద్ద వివాదం రేగిందని గుర్తు చేస్తున్నారు. ఇక రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని అక్కడి వారు పెద్ద పట్టణం, రవాణా సౌకర్యాలు వంటి కారణంతో మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని అక్కడి వారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే అప్పటి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు అవడంతో రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయగలిగారు. ఈ విషయంలో జిల్లా పరిధిలోని మిగిలిన నేతల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
దీంతో తాజాగా కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను 3గా విభజించింది. మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసి దానికి అన్నమయ్య జిల్లాగా పేరు కొనసాగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాను 3గా విభజించి కొన్ని నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయగా ఇప్పుడు అన్నమయ్య జిల్లాను కూడా 3గా విభజించడం కూడా గమనార్హం. అయితే జిల్లా కేంద్రాన్ని మార్చడమే ఎక్కువ వివాదానికి దారితీస్తుందంటున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తీసుకుందని అంటున్నారు. వాస్తవానికి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి బదులు మదనపల్లె ఉండడమే ఎక్కువ మంది కోరుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు జిల్లా కేంద్రం రాయచోటికి చాలా దూరంగా ఉన్నాయని చెబుతున్నారు. రాయచోటి నుంచి రాజంపేట 56 కిలోమీటర్లు ఉండగా పీలేరు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే తంబళ్లపల్లె 63 కిలోమీటర్లు, పుంగనూరు 97 కిలోమీటర్లు, మదనపల్లె 72 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే మదనపల్లె నుంచి ఆయా నియోజకవర్గాలు చాలా దగ్గరగా ఉంటాయంటున్నారు. మదనపల్లెకి తంబళ్లపల్లె 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉండగా పుంగనూరు కూడా 20 నుంచి 25 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా పీలేరు సైతం 30 కిలోమీటర్లు దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో జిల్లాలోని ఇతర ప్రాంతాలకు మదనపల్లెకి దగ్గరగా ఉండడం వల్ల ప్రభుత్వ జిల్లా కేంద్రంగా ఆ పట్టణాన్ని ఖరారు చేసిందని అంటున్నారు. ఇక రాయచోటిలో ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రజల సౌకర్యం కోసం జిల్లా కేంద్రాన్ని మార్చాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే ఈ పరిణామం రాయచోటిలో టీడీపీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశాలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత రాయచోటిలో టీడీపీని గెలిపిస్తే ఆ సీటును త్యాగం చేసేలా తీసుకున్న నిర్ణయం అంటూ రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాయచోటిలో రాజకీయంగా నష్టం జరగకుండా చూసుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాయచోటికి శాపంగా మారిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మార్పులు స్థానిక రాజకీయాలను మార్చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వైసీపీ పట్టు బలహీనపడితే టీడీపీకి లాభం చేకూరుతుందని అంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుందని చెప్పవచ్చు. మరి భవిష్యత్తులో ఈ మార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.